ప్రపంచ పటంలో ఆ దేశాన్ని లేకుండా చేస్తాం. ఆపరేషన్ 2.0 త్వరలో స్టార్ట్ అవుతుంది అని చెప్పి పాకిస్తాన్‌కు ఈ మధ్యనే భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది వార్నింగ్ ఇచ్చారు సార్. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాక్ ఉనికి లేకుండా చేస్తాను అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి. దాని మీద పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ రెస్పాండ్ అయ్యారు. వి విల్ బరీ ఇండియా అండర్ డెబ్రిస్ ఆఫ్ ఇట్స్ ఓన్ వార్ ప్లేన్స్. అంటే భారత్ను సొంత యుద్ధ విమానాల శిథిలాల కిందే పాతి పెడతాము అని చెప్పేసి. సో ఈ వార్నింగ్ని ఎలా చూడాలి? అండ్ ఈ పరస్పర కవ్వింపు వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి, సంకేతం ఏంటి? మళ్ళీ యుద్ధం తప్పదా రెండు దేశాల మధ్య? ఏమంటారు సార్? మళ్ళీ యుద్ధం తప్పదా అనేది మీడియా యుద్ధోన్మాదం అవుతుంది. అది అలాంటి అవకాశమే లేనప్పుడు మనం ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వాలి? ఇప్పుడు యుద్ధం పైన యుద్ధం 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 అనేటువంటి యుద్ధ దాహాన్ని ప్రదర్శించకూడదు. మీడియాకి అది వ్యూస్ కొరకు తమ్నైల్స్ కొరకు ఉపయోగపడితే కానీ అది బాధ్యతారాహిత్యం. అందువల్ల మళ్ళీ యుద్ధం వస్తుందా అనేది క్వశ్చన్ లేదు. మాటలు వ్యాఖ్యలతో యుద్ధాలు రావు. అందువల్ల ఇలా వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉంటారు. పాకిస్తాన్లోనూ భారతదేశంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్త కాదు. అందులో ఎన్నికలున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతుంటాయి. అందువల్ల రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో మొదలైంది. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడాడు. దానికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు. ఎందుకంటే పాకిస్తాన్ వ్యతిరేక పొలిటికల్ నరేటివ్ భారతీయ జనతా పార్టీకి అవసరము. అలాగే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా రాజకీయ నాయకుడే. పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులకు యాంటీ ఇండియా పొలిటికల్ నరేటివ్ అవసరం. సో అందువల్ల ఇది రాజకీయ అవసరాల రీత్యా ఈ రకమైన స్టేట్మెంట్లు వస్తాయి. దీన్ని బట్టి యుద్ధం వస్తుంది అని మన రాంగ్ కంక్లూజన్లకు తీయకూడదు. ఇక పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వాదన ఏంటంటే, మేము ఆపరేషన్ సింధూర్ సమయంలో 06తో మేము విజయం సాధించాము. ఇప్పుడు అంతకన్నా ఇంకా భారీ విజయం సాధిస్తామని అన్నాడు. 06 అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మా యుద్ధ విమానం ఒక్కటి కూలలేదు, మేమే భారతదేశానికి చెందిన 6 యుద్ధ విమానాలు కూల్చాము అని. సో ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే అంతర్జాతీయ మీడియా కథనాలు చూసాం. మనమేమి భారత ప్రభుత్వం చెప్పిన స్టేట్మెంట్ల మీద కూడా ఆధారపడడం లేదు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాజకీయాలకు అతీతమైంది. పాకిస్తాన్ సైన్యంలాగా దివాలా కోరు స్వభావం ఉన్న సైన్యం కాదు. ఇండియన్ ఆర్మీ ఇస్ ఎ వెరీ హైలీ ప్రొఫెషనల్ ఆర్మీ. అందువల్ల మనం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివరణే కాదు, అక్కడికి అంతర్జాతీయ మీడియానే కాదు, పాకిస్తాన్ మంత్రులు కూడా ఇటీవల కాలంలో అనేక స్టేట్మెంట్ల ద్వారా ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నది నిజం కాదు అని వాళ్ళే చెప్పుకున్నారు. అందువల్ల తమ దేశ ప్రజల్ని బురిడి కొట్టించడానికి, తమ ఘోర పరాజయం నుంచి తమ ప్రజల దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేస్తున్న పిరికివాడి పిచ్చి ప్రేలాపనేది. జరిగింది ఏంటి? F-16తో సహా చైనా మేడ్ యుద్ధ విమానాల్ని, రేడార్లను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను భారత ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా విజయవంతంగా దెబ్బకొట్టింది. ఈవెన్ నూర్ ఖాన్, సర్గోదా ఎయిర్ బేస్లని దెబ్బతీసింది. మీకు బహల్పూర్, అలాగే జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబాల హెడ్ క్వార్టర్స్లను కూడా అటాక్ చేసింది. ఇది మనం చెప్పడం కాదు, మసూద్ అజరే చెప్పుకున్నాడు కదా, మా కుటుంబ సభ్యులు 10 మంది పైన చనిపోయారని. అందువల్ల ఇట్ ఇస్ ఎ నోన్ థింగ్. వాళ్ళ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశాం. 9 ప్లేసెస్లో టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశాం. సో అందువల్ల అసలు ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, యుద్ధం ఎప్పుడు ఆగింది ఆపరేషన్ సింధూర్? మీకు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియాస్ డీజీఎంఓకు ఫోన్ చేసినాక ఆగింది. ఇదైతే ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ కదా, పాకిస్తాన్ కూడా అంగీకరిస్తున్న ఫ్యాక్ట్ కదా. మరి అంత గొప్ప విజయాన్ని సాధించి ఉంటే ఇండియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసి మేము కాల్పులు ఆపుతాం, మీరు ఆపండి అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది పాకిస్తాన్కు? సో ఆ అవసరం ఏమర్పడింది? నిజంగానే మీరు అంత అద్భుతమైన విజయాన్ని సాధించి ఉంటే, అందులో పాకిస్తాన్ ఇప్పుడే కాదు, మీరు చరిత్రలో ఎప్పుడూ భారత్ పైన పాకిస్తాన్ గెలవలేదు, ఇక ముందు కూడా గెలవదు. ఎందుకంటే మీకు 1948 వార్, 1965 వార్, 1971 వార్, కార్గిల్ వార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. ఎప్పుడు గెలిచింది పాకిస్తాన్ చెప్పండి? సో పాకిస్తాన్ ఇప్పటిదాకా అణ్వాయుధాల పూచి చూపి తప్పించుకుంది. ఇప్పుడు అది కూడా పటాపంచలైపోయింది. అందువల్ల ఇప్పుడు ఇటీవల కాలంలో
అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పెరిగిన స్నేహబంధము, సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న డిఫెన్స్ అగ్రిమెంట్లు, వీటితో బలుపెక్కి మాట్లాడుతున్న మాటలు తప్ప పాకిస్తాన్ ఏనాడు భారత్ పైన గెలవలేదు, గెలవదు కూడా. సో అందువల్ల ఈ భారతదేశ యుద్ధ విమానాల శిథిలాల కింద భారతదేశాన్ని మేము బరి చేస్తాం, ఇవన్నీ పిచ్చివాడు ప్రలాపాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు. సో దానికి ఏముంటుంది, మనకు ఊర్లలో తుపాకీ పట్టుకొని ఓడొస్తాడు చూడండి, నేను చెరువు కింద మంట పెడతా, చెరువు నిండా బియ్యం వేస్తా, ఊర్లంతా అన్నం పెడతా, ఇట్లాంటి డైలాగులన్నీ కొడుతుంటారు. సో అలాంటి పిచ్చివాడి ప్రలాపాలు. సో అలాంటి ప్రలాపాలు జస్ట్ కామెడీ, అంతకు మించి ఏమీ లేదు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు కామెడీగా తీసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు కూడా ఇలాంటి కామెడీ మనం చూసాం. పాకిస్తాన్ మంత్రులే కాదు, రాయబారులు, మా అణ్వాయుధాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ మేము షోకు పెట్టుకోలేదు, డెమోన్స్ట్రేషన్ పెట్టుకోలేదు, భారత్ వైపే ఇవన్నీ ఎక్కువ పెట్టున్నాయి, ఇవన్నీ డైలాగ్ కొట్టారు కదా. ఏం జరిగింది, ఏ అణ్వాయుధం వచ్చింది మన మీదికి? అందువల్ల దిస్ ఆల్ నాన్ సెన్స్. మన పాకిస్తాన్ భారతదేశ డిఫెన్స్ సిస్టమ్స్ను పెనట్రేట్ చేయలేకపోయింది, అందులో అనుమానమే లేదు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంటారు, మన ఇండియన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ రష్యా మేడ్ F-400 ఛేదించి రాలేకపోయారు. దానికి భిన్నంగా మనం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం చేశాం. అమెరికా మేడ్ యుద్ధ విమానాన్ని ధ్వంసం చేశాం. చైనా మేడ్ యుద్ధ విమానాన్ని, చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ కూడా ధ్వంసం చేశాం. అందువల్ల ఈ కహానీలు మనోహర్ కహానీ అంటే మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ అన్నాడు, అందమైన కథలు ఇవి, చెప్పుకొనియండి, కళలు కననియండి, మనం ఎందుకు అనాలి? లెట్ దెమ్ ఎంజాయ్, లెట్ దెమ్ లివ్ ఇన్ ద ఫూల్స్ ప్యారడైజ్ కదా. రష్యా పాకిస్తాన్కు JF-17 జెట్ ఇంజన్లను అమ్మడానికి నిర్ణయం తీసుకుంది సార్. పాకిస్తాన్ మన శత్రు దేశం, అలాగే రష్యా మన మిత్ర దేశం. ఇది అంటే రష్యా తీసుకున్న ఈ నిర్ణయం మోదీ దౌత్య వైఫల్యం అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి. సో పాకిస్తాన్కి రష్యా JF-17 జెట్ ఇంజన్లు అమ్మడం భారత్కే ప్రయోజనం అని చెప్పి రష్యా ఎక్స్పర్ట్ చెప్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ దీనివల్ల ఏం జరిగే అవకాశం ఉంది? భారత్కి లాభమా నష్టమా? అంటే JF-17 యుద్ధ విమానాల్లో వాడేటువంటి ఇంజన్ ఇది RD-93 అంటారు. వాస్తవంగా ఇది RD-33కి ఒక వేరియంట్. మనము దీన్ని ఆల్రెడీ MiG-29లో వాడుతున్నాం. అందువల్ల మనకి ఇంజన్ ఫెమిలియరు అని, అందువల్ల మన ఇంజన్ ఫెమిలియరే కాదు, ఈ ఈ వార్త నిజమైన పాకిస్తాన్కు అమ్ముదామని చూస్తున్న RD-93ది మీకు 2200 అవర్స్ దాని లైఫ్ టైం. కానీ మనది ఇండియా MiG-29లో వాడింది మోర్ దెన్ 4000 అవర్స్ లైఫ్ టైం. అందువల్ల దానివల్ల ఇప్పటికిప్పుడు భారత్ పాక్ల మధ్య ఒకవేళ ఇది వార్త నిజమైన ఎయిర్ సుపీరియారిటీ, ఎయిర్ ఫోర్స్ ప్యారిటీ దెబ్బతింటుందని కాదు, కానీ నిజంగానే రష్యా ఈ మాడిఫైడ్ RD-93 ఇంజన్లు అమ్మితే అది ఆందోళన కలిగించవచ్చు ఇండియాకు. కానీ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఇది కొత్తేమీ కాదు. రష్యా, చైనా, పాకిస్తాన్ ట్రైలేటరల్ అగ్రిమెంట్లో భాగంగా గత కొన్నేళ్లుగా ఈ ఇంజన్లు అమ్ముతున్నది రష్యా అని. రష్యా చైనాకి అమ్మితే చైనా పాకిస్తాన్కు సప్లై చేస్తుందని, ఇవి కొత్తేమీ కాదని. ఇప్పుడు ఏంటంటే మాడిఫైడ్ వర్షన్ కావాలని పాకిస్తాన్ అడిగినట్లు. బట్ ఏదైనా రష్యా మనకు ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్, ఇప్పుడు కాదు, సోవియట్ యూనియన్ కాలం నుంచి. సమస్య ఏంటంటే భారతదేశం కూడా రష్యాతో సైనిక సహకారాన్ని తగ్గించుకుంటూ వస్తుంది. ఒకప్పుడు మీకు కొన్ని సంవత్సరాల క్రితం 75% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి వచ్చేవి. ఇప్పుడు అది 36% పడిపోయాయి. ఒకవేళ ఏ దేశం పైనైనా మనం అంతగా ఆధారపడడం ప్రమాదకరం, అది అనుమానం లేదు. అందువల్ల మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ను డైవర్సిఫై చేసుకోవాలి. ఒక్క సోర్స్ నుంచే ఇంతగా ఆధారపడితే అది ప్రమాదకరం అనేది నిజం. కానీ మీకు డైవర్సిఫై చేసుకున్నటానికే రష్యా నుంచి తగ్గించుకున్నామా అంటే అది నిజం కాదు. అమెరికా ఒత్తిడి వల్ల తగ్గించుకున్నాం. మీకు అమెరికా నుంచి యుద్ధ విమానాలు, అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెరిగాయి. అందువల్ల రష్యాలో కూడా ఈ భావన ఉంటుంది. అందువల్ల అమెరికా ఒత్తిడి మేరకు భారత్ రష్యా నుంచి కొనడం తగ్గించుకుంది అన్న భావన కూడా రష్యాలో ఉండొచ్చు. సో అందువల్ల వారు కూడా తమకు
పాకిస్తాన్ నుంచి వచ్చే ఆర్డర్స్ ఒకవేళ వస్తే దాన్ని ఒబ్లైజ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో ప్రమాదం ఏంటంటే పాకిస్తాన్, చైనాకు బలమైన నెక్సెస్ ఉంది. పాకిస్తాన్ దిగుమతి చేసుకునే యుద్ధ విమాన డిఫెన్స్ ఇంపోర్ట్స్‌లో 81% చైనా నుంచే. రష్యాకు, చైనాకు ఇటీవల కాలంలో బంధం బలపడింది. ఎందుకంటే అమెరికా పుణ్యమా, ట్రంప్ పుణ్యమా అని. అందువల్ల రష్యా, చైనా మధ్య బలమైన బంధం ఉంది. చైనా, పాకిస్తాన్ల మధ్య నెక్సెస్ ఉంది. అందువల్ల ఈ రకమైన రష్యా మిలిటరీ హార్డ్వేర్‌ను, మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను పాకిస్తాన్‌కు ఒకవేళ అమ్మడం అనేది నిజమైతే ఈ కారణాలు, ఈ స్ట్రాటజిక్ ఈక్వేషన్స్ కారణమై ఉంటాయి. కానీ ఇండియాకు ఆందోళన ఏంటంటే పాకిస్తాన్ అటు చైనాతో, అమెరికాతో, రష్యాతో ఏకకాలంలో దౌత్యం చేస్తుంది. మీకు విచిత్రం ఏందంటే ఇప్పుడు చైనాతో మిలిటరీ నెక్సెస్ మనం చూసాం. ఎందుకంటే మనము అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్‌లో చేరాం. దానివల్ల చైనా మరింతగా పాకిస్తాన్‌కు దగ్గరైంది. మొదటి నుంచి దగ్గర, ఇప్పుడు మరింత దగ్గరైంది. ఇండియా, చైనా మధ్య ఉండేటువంటి విభేదాల వల్ల ఒక కారణమైతే, ఇటీవల మనం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్‌లతో అలైన్ కావడం వల్ల కూడా చైనా, పాకిస్తాన్ బంధం మరింతగా పెరిగింది. కానీ అమెరికా మనకు సహకరించడం లేదు. చైనాకు వ్యతిరేకంగా భారత్ తనతో కలుపుకున్న అమెరికా మళ్ళీ పాకిస్తాన్ విషయానికి వచ్చేవరకు ఇండియాకు మద్దతు ఇవ్వడానికి రెడీగా లేదు. పైగా పాకిస్తాన్ అనేక రూపాల్లో అమెరికాకు దగ్గరవుతోంది. పాకిస్తాన్ మినరల్స్‌ను ట్రంప్‌కు రేర్ ఎర్త్ మెటల్స్‌తో సహా మినరల్స్ ఆఫర్ చేశాడు. తాజాగా బెలూచిస్తాన్‌లోని పస్నీ ప్రాంతంలో ఏకంగా ఒక పోర్టును అమెరికా బిల్డ్ చేసి ఆపరేట్ చేయడానికి పాకిస్తాన్ ఆఫర్ ఇచ్చింది. ట్రంప్ కుటుంబము 60% వాటా కలిగిన కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ మెటల్స్ కంపెనీతో $500 మిలియన్ డీల్, పాకిస్తాన్లో ఖనిజ నిక్షేపాల అన్వేషణకు, ఉత్పత్తికి అగ్రిమెంట్ కుదిరింది. పాకిస్తాన్లోని ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్‌ను డెవలప్ చేస్తానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. చివరకు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్‌కు పాకిస్తాన్ ప్రతిపాదించింది. సో అందువల్ల ఇటు పాకిస్తాన్, చైనాతో నెక్సెస్ ఉంది, అమెరికాతో నెక్సెస్ ఉంది. అమెరికాకు, చైనాకు కాంపిటీషన్ ఉన్నా స్టిల్ పాకిస్తాన్ ఎంజాయింగ్ డిప్లొమసీ ఫ్రమ్ బోత్ సైడ్స్. దీనికి కూడా ఒక కారణం ఉంది. అమెరికాకు, చైనాతో ఎప్పుడైనా బ్యాక్‌డోర్ డిప్లొమసీ జరపాలంటే పాకిస్తాన్ అవసరం. 1970స్‌లో ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా చైనాను కలుపుకొని సోవియట్ యూనియన్‌ను ఒంటరి చేయాలని అమెరికా వ్యూహం పన్నినప్పుడు కూడా అమెరికా, చైనాలను కలపడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. అందువల్ల కూడా అమెరికా ఇప్పటికైనా, ఎప్పుడైనా పాకిస్తాన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో అందువల్ల ఇండియాకు ఆందోళన కలిగించేది ఏంటంటే పాకిస్తాన్, చైనాతో నెక్సెస్, అమెరికాతో నెక్సెస్, ఇప్పుడు రష్యాతో కూడా మిలిటరీ సహకారం పొందితే డెఫినెట్‌గా మనకు ఛాలెంజ్. ఎందుకంటే ఇండియాకు ఒక ట్రస్టెడ్ మిత్ర దేశం రష్యా. ఇప్పటికే మనం S-400 లాంటి మిసైల్ డిఫెన్స్ షీల్డ్‌లు రష్యా నుంచి కొంటున్నాం. అమెరికా ఆంక్షల్ని కూడా ఎదిరించి రష్యా నుంచి S-400 కొంటున్నాం, ఆయిల్ కొంటున్నాం. అందువల్ల రష్యా ఇలా చైనా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనకు, చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. మనం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్‌లతో ఎలైన్ అయినాం. ఆశ్చర్యమే లేదు. అమెరికా పాకిస్తాన్‌కు సహకరించడమే ఆందోళనకరం అంటే, రష్యా సహకరించడం మరింత ఆందోళనకరం. అందుకే ఆ మధ్య పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పేర్కొన్నాడు కూడా. అందరితో లాభపడే డిప్లొమసీ ఎలా చేయాలో మేము భారత్‌కు కావాలంటే క్లాసెస్ చెప్తామని, పాఠాలు చెప్తామని కూడా అన్నాడు. సో మనకేమో చైనా ఎలాగూ దూరమైంది. అమెరికాతో మనం ఈ గత 20, 30 ఏళ్లుగా మామూలు బంధం కాదు, వ్యూహాత్మక బంధం పెట్టుకున్న అమెరికా కలిసి రావడం లేదు. చరిత్రలో దశాబ్దాలుగా మనకు రక్షణ రంగంలో సహకరించిన రష్యా కూడా పాకిస్తాన్‌తో మిలిటరీ కోఆపరేషన్ సిద్ధపడుతుంది అంటే ఇది చాలా ప్రమాదకరం. ఆల్రెడీ సౌదీ అరేబియాకి, ఇండియాకి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. సౌదీ అరేబియాకు, పాకిస్తాన్‌కి ఇటీవల నాటో తరహా ఒప్పందం కుదిరింది. మనం అమెరికా ఒత్తిడితో ఇరాన్‌కు దూరమయ్యాం. పాకిస్తాన్ అటు అమెరికాతో డిప్లొమసీ నడుపుతోంది, ఇరాన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటుంది. మనము అమెరికా ఒత్తిళ్లతో ఇరాన్ దూరం చేసుకున్నాం. అమెరికా ఒత్తిళ్లతో మనం చాలా చాలా విషయాల్లో రాజీ పడుతున్నాం. పాకిస్తాన్‌లో ఏమో అటు ఇటు గేమ్ ఆడుతున్నాడు. సో ఇది ఖచ్చితంగా మనకు ఆందోళనకరంగా ఉంటుంది.